హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అర్ధనారీశ్వర కళ్యాణం పార్ట్ 8 ఫ్రెండ్స్. నిన్నటి ఎపిసోడ్లో శక్తి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంకా శివ మహాలు పబ్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు కదా. ఈరోజు కంటిన్యూస్ చూద్దాం. మహా రావడమే కళ్యాణ్ ఒడిలో సెటిల్ అయి తనతో తినిపించుకుంటూ, అది మనిద్దరం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ చేసిందా అని తను కళ్యాణ్తో ముద్దలు తినిపించుకుంటూ మధ్య మధ్యలో తను ముద్దులు పెడుతూ ఇద్దరు ఒకే ప్లేట్లో డిన్నర్ కంప్లీట్ చేసి మహా మహా శివ రూమ్కి వెళ్తే కళ్యాణ్ మహా రూమ్కి వెళ్తాడు. తన పక్కన పడుకున్న అలికిడికి మెలకు వచ్చిన శివ, మహా అన్నయ్య నువ్వు డిన్నర్ కంప్లీట్ చేశారా అని అడిగి, చేశాం అని చెప్పిన మహా ఆన్సర్కి ఈసారి పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. నిద్దట్లో కూడా మమ్మల్ని మర్చిపోవే, నీ స్నేహం ఎలా అయినా నాకు చాలా లక్కీ అని శివాని చూసి మురిసిపోతూ తన పక్కనే పడుకుంటుంది మహా. మార్నింగ్ డైలీ రొటీన్లో మహా కన్నా ముందే శివాకే మెలకు వస్తే తను కొంతసేపు ధ్యానం చేసుకుని తన డైలీ రొటీన్లో పడిపోతుంది. ముందుగా దేవునికి పూజ చేసుకుని ఒక పక్క కాఫీ, మరొక పక్క టిఫిన్ రెడీ చేస్తుంది. కిచెన్లో అలికిడికి మెలకు వచ్చిన కళ్యాణ్ బ్రష్ చేసి బయటికి వస్తే అప్పుడే నిద్రమొహంతోటి శివ కాఫీ అని సోఫాలో కూర్చుంటుంది మహా. ఏంటే, నా చెల్లెలు అక్కడ ఇంత పొద్దుటే లేచి హడావుడిగా టిఫిన్, లంచ్, కాఫీ అవి ప్రిపేర్ చేస్తుంటే తీరిగ్గా ఇప్పుడు లేచి ఆర్డర్ వేస్తున్నావు అని చిరుకోపంగా తిడుతున్న కళ్యాణ్ని చూసి, నాకు శివ చేతి కాఫీ తాగడంతోనే డే మొదలవుతుంది. నీకు ఇది తెలియదు కదా, తమరు తమకి ఇచ్చిన కాఫీ జుర్రుకుంటే నా కాఫీ నేను తాగి అప్పుడు రెడీ అవుతాను అని అంతే ధీటుగా సమాధానం ఇచ్చి తన కాఫీ కంప్లీట్ అవ్వడంతో వాష్రూమ్కి వెళ్ళిపోతుంది మహా. రేయ్ శివ, నా ఫ్యూచర్ అర్థమైపోతుందిరా. ఇప్పటి నుంచే దానికి కొంచెం వంట చేయడం నేర్పిస్తే నాకు క్యాంటీన్ ఫుడ్ తినే బాధ తప్పుతుందిరా తల్లి అని దీనంగా అంటున్న కళ్యాణ్ని చూసి నవ్వుతూ, ఏం పర్వాలేదన్నయ్య, దానికి కూడా వంట వచ్చు. కాకపోతే నేనే త్వరగా లేచి చేస్తాను అంతే. దానికి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసులే. నువ్వు ఏం కంగారు పడకు. మీ ఫ్యూచర్కి నాది హామీ. నువ్వు కూడా రెడీ అయి వస్తే టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. బాక్సెస్ కూడా రెడీ చేసేసాను అంటుంది. తల్లి నువ్వు సూపర్ రా. ఎక్కడున్నాడో గాని నా ఫ్యూచర్ బావ నిజంగానే మచ్చ వేసుకుని పుట్టేశాడు అని దూరం నుంచే శివాకి మెటికలు విరిచి తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మాటలకు నవ్వుకుంటూనే, ఫ్యూచర్ బావ నిజంగానే మచ్చేసుకుని పుట్టుంటాడా అన్నయ్య అని తనలో తనే అనుకుంటుంది. వీళ్ళు వచ్చేసరికి తను అన్నీ సర్దేసి లీవ్ చేస్తున్న హెయిర్ కి జడ కూడా వేసుకున్న టైంకి వీళ్ళు కూడా వచ్చేస్తే టిఫిన్ చేసేసి అమ్మాయిలు స్కూటీ తీస్తే కళ్యాణ్ బైక్ పై హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వచ్చేసి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈవినింగ్ పబ్కి వెళ్లాలని మహాని గుర్తు చేస్తుంది. ఇది మాత్రం మర్చిపోవే దయ్యం అని మహాని కసిరి, అక్కడ ఓన్లీ 1 అవర్ మాత్రమే అని కండిషన్ పెట్టి తన వాటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్. సరే నోయ్, నువ్వే మమ్మల్ని బెదిరించక్కర్లేదు అని కళ్యాణ్ని వెక్కిరిస్తున్న మహాని చిరుకోపంగా చూసి, అన్నయ్య అన్నాడని కాదే, త్వరగా వచ్చేయాలి అని శివ కూడా వార్న్ చేసి సీరియస్ గా డ్యూటీలోకి దిగిపోతుంది. అబ్బో, నాదే ఎగ్జైట్మెంట్ లా చూస్తున్నారు మీరు కూడా. నేను చూస్తాను మీరు ఆ పబ్కి వచ్చాక మూగుముద్దలా కూర్చుంటారో నాతో పాటు ఎంజాయ్ చేస్తారో అని మూతి తిప్పుకుంటూ మహా కూడా తన వాటికి వెళ్ళిపోతుంది. హలో హాల్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న నితీష్కి టిప్ టాప్ గా ఫుల్ గా అమ్మాయిలు లైన్ కట్టేసే అంత అందంతో మత్తెక్కించే పర్ఫ్యూమ్ 1-2 కిలోమీటర్స్ వరకు వచ్చేస్తుందా అన్నంత మత్తు ఫ్రాగ్రెన్స్ తో యాటిట్యూడ్ గా మెట్లు దిగుతున్న శక్తిని చూసి నోరు తెరిచేస్తాడు నితీష్ ఒక క్షణం పాటు. తనని చూసి ఫ్రీజ్ అయిన నితీష్ ని చూసి యాటిట్యూడ్ గా స్మైల్ ఇస్తూ, ఏంటి నాతో పాటు పబ్కి వస్తావా అని గ్లాసెస్ కళ్ళకు పెట్టుకుంటూ అడుగుతాడు. రేయ్, నీ యాటిట్యూడ్ కి నీకున్న బలుపుకి పొగరికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అంత టిప్ టాప్ గా ఎక్కడికి రా వెళ్తున్నావ్ అని అడుగుతాడు. దానికి ఒక కార్నర్ స్మైల్ ఇస్తూ, పబ్కి నితీష్, ఎంజాయ్ చేయాలిరా. మనల్ని ఇంత అందంగా చూపిస్తే అంత అమ్మాయిలు అంతలా క్యూ కడతారు అంటాడు అదే స్మైల్ తో. రేయ్ శక్తి, ఇప్పుడున్న పొజిషన్ ఏంటి, నువ్వు వెళ్ళడం అవసరమారా? ఎందుకురా, ఆగిపోవచ్చుగా అంటాడు నితీష్. వాట్ ఏ జోక్ నితీష్ అని నవ్వుతూ, ఎందుకు ఆగిపోవాలి, నేనేం తప్పు చేయడం లేదే, నేను మనీ ఇస్తున్నా, వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు, నేను ఎవరిని ఫోర్స్ చేయడం లేదు కదా అంటాడు. అది కాదు శక్తి, పౌర్ణమి ఒక 5 days మాత్రమే ఉందిరా. ఇప్పుడు నువ్వు ఇలా బయట తిరగడం నాకెందుకో మంచిదిగా అనిపించడం లేదురా. అయినా నీ పొజిషన్ ఇప్పుడేం బాగుండడం లేదురా. ఎందుకురా, ప్లీజ్ నా మాట విని ఆగిపోవురా అని బ్రతిమాలతాడు నితీష్. ప్లీజ్ నితీష్, ఎక్కడైనా నీ మాట వింటానేమో కానీ
నా బాడీ నీడ్స్ విషయానికొస్తే నేనెవరి మాట వినను అని నీకు తెలుసు కదా! ఇంతసేపు ఏదో సరదాగా, కూల్‌గా మాట్లాడని నువ్వు నన్ను కన్విన్స్ చేసేలా చూడొద్దు. ప్లీజ్. అయినా నా బాడీకి ఇది ఎంత అవసరమో కూడా నీకు తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఇంకేం అనుకోవాలి? అన్నీ తెలిసిన నువ్వే ఇలా అంటే? సారీ నీ మాట కాదన్నందుకు. ఇప్పటివరకు నాకు అలవాటు లేని నేచర్‌లో మాట్లాడడమే తప్పు వచ్చింది నీ దగ్గర అని కోపంగా కారు తీసుకుని పబ్ వైపు వెళ్ళిపోతాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నావు. నాతో కూడా నవ్వుతూ మాట్లాడుతున్నావు అని హ్యాపీ ఫీలవుతున్నానురా. కానీ నా చేతులారే నేనే నిన్ను మళ్ళీ నా మాటలతో పాత శక్తిలా మార్చేస్తున్నానేమోనని భయమేస్తుందిరా అంటూ, భగవంతుడా! ఇప్పుడు వీడు నార్మల్‌గా వెళ్ళి వచ్చేస్తే ఏ ప్రాబ్లమ్ లేదు అని వెంటనే అప్పటి వరకు చేసిన వర్క్ సేవ్ చేసి వెంటనే తను కూడా పబ్ వైపు వెళ్తాడు. అప్పటికే సగం మంది అమ్మాయిలు పబ్‌లో శక్తి కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ శక్తి పబ్‌లో అడుగుపెడతాడు. నేను వద్దంటే వినవేంటి మహా! నాకు అలవాటు లేని డ్రెస్సులను వేస్తున్నావు. ఎప్పుడూ వచ్చేలా వస్తాను కదా! నా క్యాజువల్స్‌తో నేను కంఫర్ట్‌గా ఉంటానుగా మహా! అని పబ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇబ్బందిగా కదులుతున్న కళ్యాణ్‌ని చూసి పాపం అని శివ ఫీలవుతుంటే కళ్యాణ్ అవస్థకు ముసిముసిగా నవ్వుతుంది మహా. ఎందుకే అన్నయ్యనలా ఎప్పుడూ వేసుకోలేని డ్రెస్ వేపించి అలా నవ్వుతున్నావు? తను ఎప్పుడు వేసే క్యాజువల్స్‌లోనే బాగుంటాడు కదా! లేకుంటే జీన్స్ వేసి పైన ఒక టీ షర్ట్ వేసుకున్నా సూపరుంటాడు. ఇలా అర్థం కాని పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేపించి వాడిని అలాగే హింసిస్తున్నావు అని చిరుకోపంగా అంటుంది శివ. ఏంటే శివ వాడు అంటే ఏదో అలవాటు లేక అలా అంటున్నాడు. నేను పెద్ద ఏమీ ఇబ్బంది పెట్టానే. ఒక జీన్స్ వేసి, టీ షర్ట్ వేసి పైన ట్రౌజర్ వేసుకోమన్నాను. దానికి ఇంత ఇబ్బంది పడిపోవాలా? అని తన పక్కనే ఎప్పుడు ఆర్డర్ ఇస్తారా అని చూస్తున్న వెయిటర్‌తో 3 ఫ్రెష్ ఫ్రూట్ మాక్టైల్స్ అని ఆర్డర్ ఇస్తుంది. వీళ్ళ మాటలను విచిత్రంగా చూస్తున్న ఆ వెయిటర్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన డ్రింక్స్ చూసి వీళ్ళు పబ్‌కి వచ్చిన మొహాలేనా అన్నట్టు వాళ్ళని ఎగాదిగా చూసి ఆర్డర్ తేవడానికి వెళ్ళిపోతాడు. చూసావా వాడెలా చూస్తున్నాడో! నేను అందుకనే ఈ పబ్ అది ఇది అంటే ఒప్పుకోలేదు అని కోపంగా అంటాడు కళ్యాణ్. అప్పటిదాకా వీళ్ళకి కంపెనీ ఇచ్చి తన ఫ్రెండ్స్ వస్తున్నారని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన రాకేష్ తన ఫ్రెండ్స్‌ని తీసుకుని వీళ్ళ దగ్గరకు వస్తాడు. మీట్ మై ఫ్రెండ్స్ అని వాళ్ళని శివ వాళ్ళకి పరిచయం చేసి, వీళ్ళు నా కొలీగ్స్ శివ, మహా, కళ్యాణ్ అని వీళ్ళని పరిచయం చేస్తాడు. వాళ్ళంతా చాలా పోష్‌గా అమ్మాయిలేమో డ్రెస్ ఉందా లేదా అన్నట్టు, అబ్బాయిలేమో చాలా వింతగా ఉండడంతో మహా కళ్ళు నోరు వదిలేసుకుని వాళ్ళని చూస్తుంటే శివ ఇబ్బందిగా హలో అని పలకరిస్తుంది. కళ్యాణ్ ముక్కు సూటిగా రాకేష్ ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నప్పుడే అంతా శక్తి అన్న పేరుతో మారుమోగిపోవడం వినిపించడంతో వీళ్ళు ఆటోమేటిక్‌గా అటువైపు చూస్తారు. రాకేష్ ఫ్రెండ్స్‌లో కూడా అమ్మాయిలు కళ్ళు మెతాబుల్లా వెలిగించేస్తూ ఇక్కడికి శక్తి వచ్చాడా అని వీళ్ళని వదిలేసి శక్తి దగ్గరకు పరిగెడతారు. మహా ఆత్రంగా చూస్తుంది. శక్తి ఎవరా అన్నట్టు. శివ క్యాజువల్‌గా చూపు తిప్పినా అక్కడ ఆ గోలలో, ఆ గుంపులో శక్తి ఎవరో వీళ్ళకి అస్సలు కనిపించడు. దాంతో లైట్ తీసుకుంటారు. రాకేష్ చెప్పాను కదా మేం వెళ్ళిపోతున్నాం అని కళ్యాణ్ లేస్తున్నంతలోనే వామ్మో! వీడిప్పుడు వెళ్ళిపోతే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ అరే కళ్యాణ్! ఇప్పుడే కదా వచ్చారు. వెంటనే వెళ్ళిపోతే ఎలాగా? నా ఫ్రెండ్స్‌కి మీ గురించి చాలా గొప్పగా చెప్పి తీసుకొచ్చాను. మీరు వెంటనే వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నా పరువు పోతుంది. ప్లీజ్ కొంచెం 10 మినిట్స్ ఉండండి చాలు అని అమాయకత్వానికే అమాయకత్వం నేర్పించేంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి శివాని చూస్తాడు. ఓకే అన్నయ్య. ఒక 10 మినిట్సే కదా అంటున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. ఇంత దూరం వచ్చాం కదా అని శివ కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతుంది. మహా చూపు కూడా ఉందాం అన్నట్టుగా ఉంటుంది. ఇక దాంతో కళ్యాణ్ ఏం చెప్పలేక విసుగ్గా నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చుంటాడు. సేమ్ ఆర్‌పీపీ పబ్‌లో వీళ్ళందరికీ దూరంగా ఒక రూమ్‌లో సీరియస్‌గా కూర్చుని గ్లాస్ పై గ్లాస్ డ్రింక్స్ లేపేస్తుంటాడు కీర్తన తండ్రి సురేష్. ఏంటి అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు అని అప్పుడే ఎంట్రీ ఇస్తాడు ఫ్యాషన్ రంగంలో మోడల్ అయినటువంటి దినేష్. దా దినేష్ కూర్చో. నేను నీకు ఒక పని చెప్దామనుకుంటున్నాను. ఆ పని వల్ల నా పగ, నీ పగ ఒకేసారి తీరిపోతుంది. ఏమంటావ్? అంటాడు. నా పగ, మీ పగనా? ఏంటి అంకుల్ తేడాగా మాట్లాడుతున్నారు అని అప్పటికే విషయం ఒక అంచనాకి రావడంతో అనుమానంగా అడుగుతాడు దినేష్. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా లాగ్ ఎందుకు దినేష్? నీకు ప్రెజెంట్ ఆజన్మ శత్రువుగా మారిపోయిన శక్తి ఇప్పుడు నాకు, నా కూతురికి కూడా శత్రువుగా మారిపోయాడు.
అందుకనే నేను చెప్పిన పని నువ్వు చేస్తే నా యాడ్ ఏజెన్సీలో ప్రతి యాడ్‌లో మోడల్‌గా నువ్వే లీడ్ రోల్ ఉంటావు. ఇలా నువ్వు ఉండాలంటే నాకు నీ గురించి చిన్న సహాయం కావాలి. దాంతో కొడితే 2 పిట్టలు అన్నట్టు నీ పగ నా పగ తీరిపోతుంది. నీకే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి మైండ్‌తో బాగా ఆలోచించుకో అని స్టైల్‌గా డ్రింక్ సిప్ చేస్తుంటాడు. మీ ఆఫర్ నాకు నచ్చింది అంకుల్. నేను శక్తి వచ్చే వరకు ప్రతి ఒక్క యాడ్ ఏజెన్సీకి నేనే కనపడేవాడిని. కానీ శక్తి వచ్చి 1 ఇయర్‌లోనే నా ఫేమ్‌ను నన్ను కిందకి దించేశాడు. మళ్ళీ నా ఫేమ్ నాకు వచ్చేస్తుందంటే నేను ఎందుకు వెనకడుగు వేస్తాను? ఇంతకీ నేను మీకు చేసి పెట్టాల్సిన ఫేవర్ ఏంటి? అని డైరెక్ట్ పాయింట్‌లోకొచ్చేస్తాడు దినేష్. వెంటనే తన కోట్ జేబులో చిన్న పౌడర్ లాంటి ప్యాకెట్ తీసి, ఇది నువ్వు శక్తి ఫుడ్‌లో కలిసేలా చేయాలి. కానీ ఇప్పుడు కాదు. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అంటాడు. ఓకే అంకుల్ చేస్తాను. కానీ దీనివల్ల మీకేంటి ఉపయోగం? అని అనుమానంగా ప్రశ్నిస్తున్న దినేష్‌ని, దీంతో నీకు అనవసరం లేదు దినేష్. ప్లాన్ ఏంటో నీకు తర్వాత చెప్తాను. ముందు ఇది శక్తి ఒంట్లోకి వెళ్ళేలా చేశావంటే, ఇక నీ రాజయోగం పట్టనట్టే. ఇక ఈ యాడ్ ఏజెన్సీకి నువ్వే చక్రం తిప్పుతావు అని దినేష్ వీక్ పాయింట్‌పై కొడతాడు. ఓకే అంకుల్. ముందుగా నన్ను మేఘాలలోకి తోసేసి బాగా హైట్ చేస్తున్నారు కానీ, అసలు విషయం చెప్పడం లేదు. పర్వాలేదు. ఇది ముందు శక్తికి ఒంట్లోకి వెళ్ళేలా చేసి, మీ దగ్గర నుండి విషయం రాబడతాను అండ్ సైడ్ స్మైల్ ఇస్తూ, ఆ ప్యాకెట్‌ని తన పాకెట్‌లో పెట్టుకుని, బాయ్ అంకుల్ అని వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ శక్తిని చూసిన దినేష్, ఈ ప్యాకెట్ వాడు ఏ పర్పస్ మీద ఇచ్చాడో నాకు తెలియదు గానీ, నేను మాత్రం నీ పతనం కోసమే దీనిని ఉపయోగిస్తాను. ఈ ప్యాకెట్‌తోనే నీ లైఫ్ మార్చేస్తాను అని శక్తిని చూసి మనసులోనే కసిగా అనుకుంటూ ఆ పబ్‌ని దాటేస్తాడు దినేష్. నా కూతుర్నే కాదంటావా? నా యాడ్ ఏజెన్సీనే నీకు రాసిచ్చేస్తాను. పర్మనెంట్ నా యాడ్ ఏజెన్సీకి లీడ్‌గా ఉండి, నా యాడ్స్ అన్నీ నా ఏజెన్సీ ద్వారానే జరగాలని నీకు ఆఫర్ చేస్తే, నన్నే చీప్‌గా చూసి గెట్ ఔట్ అంటావా? ఇప్పుడు తిరుగుతుందిరా నీ దశ. ఏం చూసుకుని అయితే విర్రవీగుతున్నావో, దాన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించకపోతే, నా పేరు సురేష్‌నే కాదు అని చేతుల్లో గ్లాస్ విసిరికొట్టి, బాటిల్ అంతా ఒక్కసారిగా పైకి లేపేస్తాడు సురేష్. అమ్మాయిలంతా శక్తి రాగానే శక్తిని చుట్టూ ఈగల్లా మొగేయడం చూసిన కీర్తన, ఇంకా ఎన్నాళ్ళు శక్తి ఇలా ఎంజాయ్ చేస్తావు? శక్తి గర్ల్ ఫ్రెండ్ అంటే చీప్ గా చూసిన వీళ్లతోనే శక్తి వైఫ్ గా నీ పక్కన నిలబడి నన్ను అవమానించిన వీళ్ళందరితోనే నీ వైఫ్ గా గ్రేట్ అనిపించుకుంటాను. దానికి ఆల్రెడీ నా డాడీ పావులు కదిపేస్తున్నాడు కూడా. ఇంకెంతకాలం అలా విర్రవీగుతావో? మీకు వన్స్ నా మెడలో నీ చేతితో తాళి కట్టించుకున్నాక నీకు నేను తప్ప మరొక ఆడవాసన కూడా తగలకుండా ఆడవాళ్ళు అంటేనే భయపడే రేంజ్‌లోకి తీసుకురాకపోతే అప్పుడు చూడు అని అప్పటికే తాగింది ఎక్కువైపోవడంతో టేబుల్ మీదే మత్తుగా వాలిపోతుంది కీర్తన. శక్తి, శక్తి అని పబ్బంతా ఒకటే మారు మోగిపోతున్న శక్తి పేరుకి ఎవరబ్బా ఈ శక్తి అని ఎంత ట్రై చేసినా చూడలేకపోతున్న మహా, అబ్బా! ఎవడే ఈ శక్తి ఇంత మ్యాన్ పవర్‌తో ఉన్నాడు. ఆడవాళ్ళందరూ పిచ్చెక్కిపోతున్నారు వాడిని చూసి అని అంటుంది. ఏమోనే మనం ఎప్పుడు పబ్‌కి రాలేదు కదా! అయినా మనకి ఇదంతా కొత్త. వాళ్ళెవరి కోసమో మనకి ఎందుకు? మనం వచ్చిన పని చూసుకుని వెంటనే ఇక్కడి నుండి బయట పడిపోవడమే మనకి ముఖ్యం. నువ్వు కామ్‌గా కూర్చో అని మహాని కసిరి, ఇంకా అసహనంగా కదులుతున్న కళ్యాణ్‌తో మాటలు మొదలుపెడుతుంది. ఈ గ్యాప్‌లోనే శక్తి అమ్మాయిని చూస్ చేసుకోవడం, ఆ అమ్మాయితో రూమ్‌కి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. అమ్మాయిలందరూ ఒక క్షణం డిసప్పాయింట్ అయినా నెక్స్ట్ టైమ్ మనకు ఛాన్స్ రాకపోదా అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ తాగుడు తాగుతూ చిందులు వేస్తుంటే రాకేష్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ దగ్గరకొచ్చేస్తారు. అబ్బా! ఈ అమ్మాయి ఎవరో కానీ మంచి లక్కీ ఛాన్స్ కొట్టేసిందే బాబు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసిందో కానీ బూరెల బుట్టలో పడ్డట్టుగా శక్తి కంటి చూపులో పడింది. ఇక తన లైఫ్‌కి ఎటువంటి డోకా ఉండదు అని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు శివమహాలకు అస్సలు అర్థమవ్వవు. హలో! ఎక్స్‌క్యూజ్ మీ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ శక్తి కంటి చూపులో పడిపోతే తన లైఫ్ ఎందుకు సెట్ అయిపోతుంది అని ఇంకా అర్థం అవ్వని మహా ఆత్రం ఆగక క్వెషన్ చేస్తుంది. వాళ్ళు ఇప్పటివరకు గమనించని మహా, శివ, కళ్యాణ్‌లను చూసి వీళ్ళు ఎవరన్నట్టుగా రాకేష్‌ని చూస్తారు. హో! మీకు చెప్పడం మర్చిపోయాను కదా! వీళ్ళే నా హాస్పిటల్ కొలీగ్స్ అని పరిచయం చేస్తే మహా, శివాలు చిన్న స్మైల్ ఇస్తారు. కళ్యాణ్ మాట వరుసకు కూడా వాళ్ళ వంక చూడడు. వీళ్ళేంటే ఏదో పల్లెటూరు నుండొచ్చినట్టు ఎప్పుడూ పబ్ చూడనట్టు అంత వింతగా ప్రవర్తిస్తున్నారు. అయినా ఆ శక్తి గురించి వీళ్ళకు తెలియదా? అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళ డ్రింక్‌ని సిప్ చేస్తూ మాక్టైల్ తాగుతున్న వీళ్ళని వింతగా చూసి వెకిలిగా నవ్వుతారు. గాయ్స్ 1 మినిట్ నేనిప్పుడే వస్తాను. మీరు క్యారీ ఆన్ అని పక్కకు వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చి ఏం తెలియనట్టు, ఏం జరగనట్టు నార్మల్‌గా వీళ్ళతో మాటల్లో పడతాడు రాకేష్.
అప్పటికే నార్మల్‌గా ఉన్న శివకి వాష్‌రూమ్ అవసరమయ్యి, అక్కడే తన ఫోన్, వాలెట్ అన్నీ పెట్టేసి, కళ్యాణ్‌లకు చెప్పి, తోడు వస్తానన్నా, "వద్దు వెంటనే వచ్చేస్తాను" అని వాష్‌రూమ్ వెతుక్కుంటూ వెళ్తుంది. శివ వచ్చిన తర్వాత వెంటనే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. అసలు నాకిక్కడ ఏం నచ్చడం లేదు అని సీరియస్‌గా మహాకి వార్నింగ్ ఇచ్చి, శివ కోసం ఎదురు చూస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలు చిన్నగా వినిపిస్తున్న రాకేష్ తనలో తనే నవ్వుకుంటూ, శివాని ఎక్కడ ఎలా లాక్ చేయాలో నేను ఆలోచిస్తుంటే, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా తనే నా ట్రాప్‌లో నేరుగా పడడానికి వెళ్ళింది అని సైడ్ స్మైల్ ఇస్తూ, తనకేం తెలియనట్టుగా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడతాడు. శక్తి తను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి ఎప్పటిలానే రూమ్‌లోకి వెళ్లి శక్తి కోసం వెయిట్ చేస్తుంటే, శక్తి ఆరాంగా 50 మినిట్స్ తర్వాత రూమ్‌లోకి ఎంటర్ అవుతాడు. తను ఎప్పటిలానే సోఫాలో కూర్చుని డ్రింక్స్ సిప్ చేస్తుంటే, శక్తి వచ్చి ఎప్పుడు తనతో టైమ్ స్పెండ్ చేస్తాడా? ఎప్పుడు తన లక్కీ టైమ్ మొదలవుతుందో అని ఆ అమ్మాయి వేయి కన్నులతో ఎదురు చూస్తుంటే, తన ఓపికకు ఎదురు పరీక్ష పెడతాడు శక్తి. శివ వెళ్ళిన 5 నిమిషాలకు రాకేష్ తన మొబైల్ తీసుకుని ఎవరికీ కనబడకుండా ఒక మెసేజ్ టైప్ చేసి తనకు కావలసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాడు. ఆ చేసే క్రమంలో తన మొబైల్ తీసినట్టుగా కానీ, మెసేజ్ చేసినట్టుగా కానీ కనపడకుండా నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నట్టుగానే చేసి, పక్కనే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్‌తో తన పక్కన టేబుల్ మీద ఉన్న శివ వాలెట్, మొబైల్ తన తోటి తీయించి సైగ చేస్తాడు. ఆమె నెమ్మదిగా మొబైల్ సైలెంట్ మోడ్‌లో పెట్టించేసి, ఏమి ఎరగనట్టుగా అవి పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్‌లోనే నెమ్మదిగా పెట్టేస్తుంది ఆ ఫ్రెండ్. అలానే అరేంజ్ చేసుకున్న వెయిటర్‌తో ముందుగానే కళ్యాణ్ తాగే డ్రింక్‌లో లైట్‌గా ఆల్కహాల్ మిక్స్ చేస్తాడు. అప్పటికే నార్మల్‌గా ఉన్న కళ్యాణ్‌కి తాగిన కాసేపటికే డ్రింక్ పనిచేయడం మొదలుపెట్టి, శివ వెళ్ళిన కాసేపటికి అబ్‌నార్మల్‌గా ప్రవర్తించడం మొదలుపెడతాడు కళ్యాణ్. కానీ ఇవేమీ తెలియని శివ వాష్‌రూమ్ ఎక్కడుందో ఆ వింత లోకంలో వెతుక్కుని వెళ్ళేటప్పటికి 10 మినిట్స్ పడితే వాష్‌రూమ్‌కి వెళ్ళిన వెంటనే అది లాక్ అయిపోతుంది. అది లాక్ అయిపోవడం కూడా తెలియక తన పని తను చూసుకుంటుంది శివ. మరి శివ గురించి వీళ్ళకి తెలుస్తుందంటారా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు శివ రాకేష్ ట్రాప్ నుండి తప్పించుకుంటుందో లేకపోతే తన లైఫ్‌నే రిస్క్ చేస్తుందో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.